హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం నందు విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అండ్ జేఆర్ మార్షల్ ఆర్ట్స్ టైకొండో అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 2500 మంది విద్యార్థులు మాస్టర్స్ అందరు కలిపి నిర్వహించిన ఈ పోటీలలో సూర్యాపేట పట్టణం నుంచి 16 మంది విద్యార్థులను పార్టిసిపేట్ చేసి నాతో సహా మాస్టర్ కూడా చేశారు. ఒక 5 సంవత్సరాల భావం నుంచి మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. 16 మంది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మాకు సర్టిఫికెట్స్ నిన్న 2 days తర్వాత పంపించారు. 2 months తర్వాత ఈ సర్టిఫికెట్ ప్రధానోత్సవానికి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ అన్న గారిని ఇన్వైట్ చేయగానే మా ఆహ్వానాన్ని మన్నించి మాకు మా పిల్లలకి టైం ఇచ్చినందుకు ముందుగా అన్నకి అభినందనలు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మన బేబీ మూన్ స్కూల్లో కరాటే చిన్నగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కరాటే క్లాసెస్ ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు టైగర్ సూర్యాపేట తుంగతుర్తి టైగర్ రామరెడ్డి సర్వోత్తం ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్న గారికి, అలాగే కౌన్సిలర్స్ దిలీప్ రెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్ సునీల్ అన్న గారికి, అలాగే శివన మండల్ పార్టీ అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న నాయక్ గారికి, అలాగే పిల్లలకి ప్రెస్ మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్స్ ప్రధానంగా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి విచ్చేసిన సర్వోత్తమ్మ గారు, పిల్లలు ఏదైతే చిన్నతనం నుంచి కరాటీ నేర్చుకోవడం చాలా సంతోషకరం. ఆడపిల్లలు అయితే ముఖ్యంగా ఆడపిల్లలు జరగబోయే బాగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దానికి సెక్యూరిటీగా ఆడపిల్లలు నేర్చుకోవడం, కరాటే నేర్చుకోవడం, సెల్ఫ్ డిఫెన్స్గా నేర్చుకోవడం చాలా ప్రాధాన్యం. ఎందుకంటే ఎల్లప్పుడూ తల్లిదండ్రులు ఎమ్మటి ఉండలేరు, ఎవరు కూడా ఉండలేరు. ఇలా ఆడపిల్ల అర్ధరాత్రి నడవాలంటే కూడా భయపడుతున్నారు. ఈ కరాటే నేర్చుకోవడం వల్ల బాగా సెక్యూరిటీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పిల్లలు చాలా రకంగా డ్రగ్స్కి, చెడు వ్యసనాలకు బాగా పాల్పడుతున్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించింది కరాటే అయితేంది, స్పోర్ట్స్ అయితేంది, ఏ రకంగానైనా కూడా పిల్లలు నేర్చుకుంటే వాటికి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే పిల్లలకి చాలా ముఖ్యమైనది ఫిట్నెస్. ఈ కాలంలో కూడా ఫర్టిలైజర్కి సంబంధించి పెస్టిసైడ్స్ ఏదైతే నడుస్తుందో దానికి అనుగుణంగా మన బాడీ కూడా బాగా హాస్పిటల్స్కి అలవాటు పడుతుంది, మెడిసిన్స్కి బాగా అలవాటై మన బాడీలో ఉన్న పార్ట్స్ కూడా బాగా చెడిపోతున్నాయి. దానికి అనుగుణంగా మనం ఫిట్నెస్గా రోజువారీ డైట్ కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా ముఖ్యమని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన దగ్గర నుంచి కూడా ప్రతి కరాటే టోర్నమెంట్లో కూడా చిన్న సార్ ఆధ్వర్యంలో
మీరు పార్టిసిపేట్ చేయడం. ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం మన ఏప్రిల్ 26వ తారీఖు రోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సంబంధించి ఈ మన గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు అయితేంది, మాస్టర్ విఠల్ గారు అయితేంది, వీరి ఆధ్వర్యంలో మన విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఒక వరల్డ్ రికార్డు స్థాపించాలని చెప్పి మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఒక కార్యక్రమం నిర్వహించినారు. ఆ కార్యక్రమంలో దాదాపు 1500 మంది 10 రాష్ట్రాల నుంచి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఒక 11-15 నిమిషాల పాటు ఒక సింక్రనైజ్డ్ మార్షల్ ఆర్ట్స్ డిస్ప్లే చేసినారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మార్షల్ ఆర్ట్స్ డిస్ప్లేగా వాళ్ళకు వచ్చినది. అందులో మన సూర్యాపేట పట్టణం నుంచి కూడా దాదాపు 16 మంది 5 సంవత్సరాల నుంచి సార్ వరకు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వడం. ఆ ఈవెంట్లో కూడా 5 ఏళ్ళే అందరికంటే తక్కువ వయస్సు 60 సంవత్సరాల వరకు కూడా ఆ రోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినట్టు నాకు తెలిసింది. ఈ 11 నిమిషాలు కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ డిస్ప్లే చేసి దాన్ని అబ్బురపరిచి 10 రాష్ట్రాలకు సంబంధించిన పార్టిసిపెంట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అయినారు. వీళ్ళందరూ పార్టిసిపేట్ అవ్వడము, ఆ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత దాదాపు 2 నెలల కాల పరిమితి తర్వాత ఇప్పుడు మనకు ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్స్ రావడం, ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మన సూర్యాపేటలో ఉండడం చాలా గర్వకారణం. అట్లాంటి ఈవెంట్స్ని పార్టిసిపేట్ చేసి పిల్లలలో మోటివేషన్ పెంచడం, అదేవిధంగా పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ పిల్లలు ఒక వరల్డ్ స్టేజ్ మీద వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి ఒక మంచి అనుభూతి కలుగజేయడం చాలా సంతోషం. తప్పకుండా ఇందాక అభినయ్ గారు చెప్పినట్టు ఇది మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లల్లో చాలామంది సెల్ ఫోన్కి, ఐప్యాడ్లకు, వాళ్ళకు టీవీలకు అతుక్కుపోయి వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని రోజుల్లో ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. మెంటల్గా స్ట్రెంత్ పెంచుతుంది, ఫిజికల్ స్ట్రెంత్ 2 పెంచుతుంది. దాంతో పాటు బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంచుతుంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. తప్పకుండా ఇక్కడ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనసారా నేను అభినందిస్తూ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నిలబెట్టినందుకు మీ అందరికి కూడా మరోసారి థ్యాంక్ యూ చెప్తూ మీ అందరికి కూడా సర్టిఫికేట్ Certificate to Maskapuram Jashwant took part in Guinness World Records title, the largest karate display consisting of 1212 participants. AR International Taekwondo Academy, both India in Hyderabad, Telangana, India on 26 April 2026. Officially amazing. Maskapuram Jashwant. Darshan Kumar. Manana Darshan Kumar. Congratulations. Very good. వద్దులే సర్టిఫికేట్ కనబడదు, అది వద్దులే. ఓకే వద్దులే. నిలబడన్నా తిన్నా. Congratulations. Thank you. You're welcome. Thank you, sir. You're welcome, my son. అది
కట్ కృతిక నేను డ్రెస్ కొనుక్కున్నాను. మెడలే మెడల్ రామ్ కుమార్ కట్ స్మైల్ ఏది ఇంట్లో మా మీద ఎక్కడ ప్రాక్టీస్ వేసుకోవాలి. రూబెన్స్ మోక్షిత వస్తుందా ఓకే వినయ్ సరే అమ్మా ఏమవుతుంది